పరిధిలోని విశాఖను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. విశాఖను అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో జనసేన బాధ్యతగా వ్యవహరిస్తోందని అన్నారు. గత ప్రభుత్వంలో విశాఖలో భూములు కబ్జాకు గురయ్యాయని, రిషికొండను విధ్వంసం చేసి ప్రజాధనాన్ని వృధా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు P4 పథకాన్ని ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 99 లక్షల మంది ఉచిత గ్యాస్ పథకం వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే నగదు అకౌంట్లలో పడుతుందని మంత్రి వెల్లడించారు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర పైన, ఇక్కడున్న వలసల పైన, ఇక్కడ మనం ప్రత్యేకంగా దృష్టి సారించి యువతకు ఉపాధి కల్పించాలనే తపన మా అందరిలో కూడా ఆయన ఇన్ఫ్యూజ్ చేసే విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా చెప్తా వచ్చారు. దానికి అనుగుణంగా MSME ఇండస్ట్రీస్లో కానివ్వండి, రాష్ట్రంలో మేము ప్రభుత్వం నుంచి చేపట్టే ప్రతి కార్యక్రమం కానివ్వండి, ఈ ప్రాంతంలో ఖచ్చితంగా భవిష్యత్తులో భారీ స్థాయిలో వస్తున్న పెట్టుబడులు, ఇక్కడికి వస్తున్న పరిశ్రమలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ మరింత పెంచే విధంగా ఒక కార్యక్రమం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి వెనకడుగు వేయకుండా ముందుకు తీసుకొస్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు P4 పథకం ప్రారంభించారు. దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రారంభం ఎప్పుడైతే చేశామో, నిన్నటితో రాష్ట్ర వ్యాప్తంగా 99 లక్షల లబ్ధిదారులకి మేము ఉచిత గ్యాస్ పంపిణీ చేశాం. ఈరోజు చివరి రోజు, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ఆ స్కీము మరొకసారి బుకింగ్ చేసుకోవడానికి వర్తిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 34,52,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 8,200 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయడం 24 గంటల్లోనే చేశాం. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పంచాయతీరాజ్ శాఖలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా, ప్రత్యేకంగా మన గిరిజన ప్రాంతాల్లో ఎప్పటి నుంచో అభివృద్ధి కాని ప్రాంతాలు, రోడ్ల విషయంలో వివక్ష చూపించారు. అటువంటి ప్రాంతాల్లో కూడా ఆయన స్వయంగా పర్యటించి